హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం పడుతోంది. ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. సీఎస్, డీజీపీ, జీహెచ్ఎంసీ, హైడ్రా, విద్యుత్ విభాగం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం పడుతోంది. ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు, నాలాలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దిగువ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.
30 seconds video ఉంది.